ఇప్పుడు 15th ఆగస్ట్ వస్తుంది కదా, అసలు ఆ రోజులు గుర్తుకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఇంత తొందరగా పెద్దోళ్ళం ఎందుకైనా అని కూడా అనిపిస్తుంది. మన జెడ్పిహెచ్ఎస్లో చదువుకునే వాళ్ళకైతే మస్తు రెల్లు ఉంటుంది. మన ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఉంటుందో లేదో తెలియదు, కానీ జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకైతే స్వీట్ మెమరీస్ అయితే బాగుంటాయి. 15th ఆగస్టు జనవరి 26కి అసలు ఎంత ఒక పెద్ద పండుగ లెక్క ఫీల్ అవుతాం మేమైతే. ఆ యోగ్ షాపులు గర్ల్స్కి చెప్తున్నా మెయిన్గా, అవి యోగ్ షాపులు కానీ కోలాలు ఉంటాయి కదా, సార్లు ఇస్తారు మనకి. మళ్ళీ సంవత్సరం కూడా ఇవి నాకే కావాలి అని చెప్పి, అంటే ఎవరి యోగ్ షాప్ వాళ్ళకే కంఫర్ట్ ఉంటుంది, ఎవరి కోలాలు వాళ్ళకే కంఫర్ట్ ఉంటుంది. అందుకని చెప్పి వాడి మీద పేర్లు రాసుకునేటోళ్ళం మేము. మళ్ళీ సంవత్సరం కూడా ఇవి నాకే అని. అసలు రోజులు గుర్తుకైతే మాత్రం మస్తు అనిపిస్తుంది. అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తుంది వాళ్ళందరూ కనబడితే. అరే మనం ఇట్లా చదువుకున్నాం కదా, ఇట్లా ఆడుకున్నాం కదా, ఇప్పుడు అసలు ఛాన్స్ రాదు అని ఆలోచిస్తేనే అసలు వేరే అనిపిస్తుంది. ఎన్ని చేసినా ఏం చేసినా గడిచిన రోజులైతే రావు కదా. కానీ మెయిన్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకైతే మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి. ఆ మధ్యలో అంటే 2 పీరియడ్స్ కాగానే ఇంటర్వెల్ అవుతుండే. ఇంటర్వెల్ కాగానే మా దగ్గర 5 రూపాయలు మాకు లంగలు ఉంటుండే, మన యూనిఫామ్స్ అవి ఉంటాయి కదా, ఆ కింద జేబు అంటే పక్కకి లంగకు జేబులు ఉంటుండే. అలా మేము పైసలు వేసుకుని మాకైతే ఎవరైతే ఏ ఫ్రెండ్ అయితే ఇష్టమో ఆ ఫ్రెండ్కి చాక్లెట్లు కానీ బిస్కెట్ కానీ కొనిచ్చి మేము తినేటోళ్ళము. అసలు బయట అంటే ఒక పిక్నిక్ అయిన ఫీల్ ఉంటుండే. ఆ ఒక్క 5 నిమిషాలలోనే ముచ్చట్లు ఆ కొనుక్కొని తినడము అసలు వేరే ఉంటుండే. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? మీకు కూడా గుర్తుకొస్తాయి కావచ్చు కదా రోజులు. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే మన ఊళ్ళోనే స్కూల్ ఉంటుంది, మన ఊళ్ళోనే మన మనుషులతోటి తిరుగుతాం కాబట్టి అసలు ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా.